ప్రభుత్వ మైదానంలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రీడాకారులు దశాబ్దాల కాలం నుండి ఇదే పరిస్థితి. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రభుత్వ కళాశాల మైదానంలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రీడాకారులు యువజ్యోతిలాగే పలు సంస్థలు ఉన్నప్పటికీ క్రీడలు మరుగున పడుతున్నాయి. సుమారు 20 విద్యా సంస్థలు ఉన్నప్పటికీ క్రీడా మైదానం లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రౌండ్లో మురికి నీరు ప్రవహించి ఆంగ్లంలతోటి అభివృద్ధి చేయాలని క్రీడాకారుల విన్నపం. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మినీ స్టేడియం కూడా పట్టించుకోవాలని క్రీడాకారుల విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు. రామాయంపేట రామాయంపేటకు సంబంధించి ఉన్నది ఒకే ఒక గ్రౌండ్. ఈ గ్రౌండ్ 4 ఎకరాలు ఉన్న గ్రౌండ్ 2 ఎకరాలు కూడా లేదు, ఇంకా తక్కువ ఉంది. ఈ గ్రౌండ్ అన్నా కొంచెం డెవలప్ చేస్తే ఆరోగ్యకరమైన రామాయంపేటకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా దాన్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం హెల్త్ బాగుండాలంటే ఇట్లాంటి గ్రౌండ్లు కంపల్సరీ ఉండాలి. ప్రధానంగా మా డిమాండ్ కాదు, మా కోరిక, చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేయాలి. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే ఏంటంటే రోడ్డు పైన కానీ గ్రౌండ్లో కానీ నడిస్తే మోకాల మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మన దగ్గర అంతా వెయిట్ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంటుంది కాబట్టి సో సింథటిక్ వాకింగ్ ట్రాక్ వేయడం వల్ల ఏమైందంటే మోకాల మీద కొంచెం వెయిట్ పడకుండా ఉంటుంది. ఆరోగ్యంగా చాలా కాలం పాటు వాకింగ్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లనే గ్రౌండ్కు సంబంధించి గేమ్స్ ఆడినప్పుడు ఒక్కొక్కసారి 15 రోజులు 20 రోజులు 2 రోజులు కూడా టోర్నీలు జరుగుతున్నాయి. ఆ టోర్నీ మ్యాచ్ చూడడానికి వందల మంది ప్రేక్షకులు వస్తారు. కానీ వాళ్ళకి కూర్చోవడానికి ఫెసిలిటీ లేదు. ఎక్కడ కూర్చోవడానికి వాళ్ళకు కొంత ఫెసిలిటీ కల్పించాలి. దాంతోపాటు ప్లేయర్లకు కూడా కొంత ఫెసిలిటీ కల్పించాలి. అట్లనే వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలి. ఒకటి ఓపెన్ జిమ్ అవసరం ఉంటుంది. కొంత ఎమ్మెల్యే గారు కొంత ఇనిషియేటివ్ తీసుకొని గ్రౌండ్ గురించి కొద్దిగా శ్రద్ధ పెడితే గ్రౌండ్ కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. రామాయంపేట ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్లనే మినీ స్టేడియం కూడా గతంలో శాంక్షన్ అయ్యింది ఉంది. కొంచెం దాని మీద కూడా దృష్టి పెడితే ఏదో ఒక స్పోర్ట్స్ కోచింగ్ నడిచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ఈ ఆటలకు సంబంధించి గ్రౌండ్కి సంబంధించి డెవలప్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.